ఇప్పుడు మీరు ప్రతి ఒక్క దానికి ముందర ఓం శాంతి, ఓం ఓం ప్రశాంతి. ప్రశాంతి అంటున్నారు. ఓం ప్రశాంతి అనేది అది ఏంటి? ఆ కోడా, లాంగ్వేజా, అది సంకేతమా? లేకపోతే కొంతమంది కొన్ని సొసైటీల వాళ్ళు ఒక నామాన్ని అంటారు. ఆ! ఆ నామంలాగా ఇది నా అంటే కొంతమంది జై గురుదేవ్ అంటారు, ఓం శాంతి అవును. అంటారు. ఇట్లానా? లేకపోతే ఓం ప్రశాంతి అనేది మీరు ఎలా? ఓం ప్రశాంతి అనేది మాది కూడా ఆశ్రమ కోడ్ ఒక రకంగా. హ్మ్. కానీ దాని అర్థం ఏంటంటే హ్మ్. ఓం అంటే ఓం కృతికి సమానం ఒక్కటింగబోదు, లింగ వచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబ హంస కాళికాంబ అంటూ బ్రహ్మంగారు పద్యం చెప్పాడు. ఓం కృతికి సమానం ఒక్కటింగాబోదు, లింగ వచనం ఇందు లేనే లేదు. అది స్త్రీ పురుష సంబంధం కాదు. ప్రణవమందు నిలిచే 14 లోకాలు అంటే ఈ సృష్టి మొత్తం ఓంకారంలో నుంచి వచ్చింది. ఓంకారంలోంచి సగుణ రూపం, మొదటి సగుణ రూపం వచ్చేసింది. ఆ సగుణ రూపం స్త్రీ పురుషులకు విడిపోయింది. వాళ్ళు సృష్టి కార్యక్రమం చేశారు. ఈ సృష్టి కార్యక్రమంలో పంచబ్రహ్మలు వచ్చేసారు. దీనికి చాలా ఉన్నది సంక్షిప్తంగా చెప్తాను. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మ, శచీంద్రులు, వీళ్ళ 5గురు. వీళ్ళ ద్వారా సృష్టి కార్యక్రమం. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకున్నారు. బ్రహ్మదేవుని పుట్టించమన్నాడు, విష్ణుమూర్తిని పోషించమన్నాడు, ఈశ్వరుని లైకారం చేయమన్నాడు, ఇంద్రుడిని సస్యరక్షణ చేయమన్నాడు, సూర్యుని ఉదయాస్తమాలు ఇవ్వమన్నాడు. ఈ పంచభూతాల ద్వారా, ఈ పంచబ్రహ్మల ద్వారా సృష్టి వచ్చేసింది. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే పంచభూతాలు రావడం, ఈ ఈ జీవోత్పత్తి జరగడం, ఈ విధంగా క్రమంగా వస్తుంది. వీటి మొత్తానికి మూలమైంది ఓం గనక ఇది దేవతలు ఓంకారంలోంచి వచ్చిన వాళ్ళు అందరూ ఏ పేరైనా పెట్టుకోండి, ఏ పేరుతోనే పిలుచుకోండి. అది శైవం కానివ్వండి, శాక్తేయం కానివ్వండి, వైష్ణవం కానివ్వండి, శ్రీ వైష్ణవం కానివ్వండి, శైవం కానివ్వండి, వీరశైవం కానివ్వండి, అన్నీ ఓంకారం నుంచి వచ్చినటువంటివే. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం విభజించి ఒక్కొక్కటి ఒక్కో శాఖ మనం మార్చుకున్నాం అంతే. అందుచేత సృష్టి బీజం ఓంకారం కాబట్టి దాన్ని మేము తీసుకొని ఈ ప్రశాంతి అంటే ఏంటి, ఓం ప్రశాంతి అంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి, లోకమంతా ప్రశాంతంగా ఉండాలి అనేది ఒక గ్రీటింగ్ వర్డ్ అది ఓం ప్రశాంతి. అయితే స్వామీజీ, స్వామివారి వాటిని చూసినప్పుడు తీర్థయాత్రలు అవసరం లేదు, సాధన చాలు అన్నట్లుగా నేను విన్నాను. ఎట్లా? తీర్థయాత్రలు అవసరం లేదు, సాధనే చాలు అనేసి. తీర్థయాత్రలు వెళ్ళమని ఇప్పుడు మనం వెళ్ళి తిరిగితేనే లోక జ్ఞానం వస్తుందని మనకి ఉంది. రాష్ట్రాలు 4 దేశాలు తిరిగితేనే ఉంటుంది. తీర్థయాత్రలు లేకుండా వాడు ఎట్లా జ్ఞానవంతుడు అవుతాడు? వాళ్ళలోనే ఆ తీర్థం ఎట్లా దర్శించవచ్చు? తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా అన్నాడు బ్రహ్మంగారు. కాశీ వెళ్ళావు, విశ్వేశ్వరుడు ఉన్నాడు. శ్రీశైలం వెళుతున్నావు, ఆయనే. కాళహస్తి వెళుతున్నావు, ఆయనే. రామేశ్వరం వెళుతున్నావు, ఆయనే. పోనీ తిరుపతి వెళ్ళావు, వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు. అన్నవరం వెళితే సత్యదేవుడి రూపంలో ఉన్నాడు. అందులో భిన్నత్వం, ఏకత్వం, హైందవం. క్షేత్రాలు వెళ్ళాలి, క్షేత్రాల్లో ఫలితం ఉన్నది, అద్భుతమైన ఫలితం ఉన్నది. అయితే వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలంటే సాధనలో ఒక స్థాయి వచ్చే వరకు క్షేత్రాలకు వెళ్ళవచ్చు. సాధనలో ఒక స్థాయి వచ్చిన తర్వాత క్షేత్రాలకు వెళ్ళకూడదు. సాధన మీదే పెట్టుకోవాలి, తిరగడం ఆపేయాలి, మొత్తం సాధనకి వెచ్చించాలి, దివ్యమైన సాధన చేసుకోవాలి. ఈ సాధన చేసుకుంటూ ఉంటే నీ కాళహస్తి కావాలంటే కళ్ళు మూసుకుంటే కాళహస్తి కనిపిస్తుంది, తిరుపతి వెంకన్న కావాలంటే వెంకన్న కనిపిస్తాడు, శ్రీశైలం మల్లన్న కావాలంటే మల్లన్న కనిపిస్తాడు. కాబట్టి ఒక స్థాయి వచ్చిన తర్వాత సాధన చేసుకుని పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే క్షేత్రాలకు వెళ్ళండి, తర్వాత ఆపండి, స్థిరంగా కూర్చోండి, సాధన చేయండి. క్షేత్రాలకు వెళితే నాలెడ్జి వస్తుందని మీరు అన్నారు, తెలివితేటలు వస్తాయని. క్షేత్రాలకు వెళితే క్షేత్రం ఫలితం వస్తుంది, దర్శన ఫలితం వస్తుంది. ఇంటి దగ్గర ఉన్న మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి సమాజ సంబంధించిన జ్ఞానం వస్తుంది. తపస్సు, బ్రహ్మ చింతనమున బరగిన చిత్తము, ఆటుపోటు లేక అణగి మణగి నిర్మలముగా నిలచి నియమము పాటించు, కాళికాంబ హంస కాళికాంబ. మనసు చంచలత్మ లేకుండా, తిరగకుండా స్థిరంగా ఉండాలి అంటే సాధన చేయాలి. అంటే బ్రహ్మచింతనం అంటే పరమాత్మ మీద మనస్సు నిలిపినప్పుడు మనసు ఏకాగ్రత చెందుతుంది, ఇతర సంకల్పాలు ఆగిపోతాయి, అంతర్ముఖ స్థితి వస్తుంది, బ్రహ్మీ స్థితిని పొందుతాం, ఆ పరబ్రహ్మ దర్శనాన్ని పొందుతాం. కాబట్టి సాధన చేసుకోవాలి. ఒక స్థాయి వరకు క్షేత్ర దర్శనం, తర్వాత క్షేత్ర దర్శనం ఆపాలి. నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నావో మిగతా దేవతలంతా ఆయన రూపమే, అమ్మవారు అయితే అమ్మవారు, స్వామివారు అయితే స్వామివారు అని అనుకోవాలి. నువ్వు ఏ గురువు నమ్ముకున్నావో భారతదేశంలో ఉన్న మిగతా గురువులంతా ఆ గురువు యొక్క ప్రతిస్వరూపాలే. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానంద, స్వామి రామతీర్థ, మన సమకాలీన ఉన్నటువంటి కాశీనాయన, గురమూడి వెంకయ్య స్వామి, అచలాన స్వామి, బళ్ళముడి అమ్మవారు, వీళ్ళందరూ వివిధ రూపాలు వచ్చినటువంటి వాళ్ళు. కానీ గురువు అక్కడే, వివిధ రూపాలు వచ్చారు. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా నువ్వెవరికి నమస్కారం చేసినా నీ గురువే ఈ రూపంలో ఉన్నాడు, నమస్కారం చేయండి. ఏ క్షేత్రానికి వెళ్ళినా నీ ఇష్టదైవం ఈ రూపంలో ఉన్నాడని చెప్పి నమస్కారం చేయండి అని గురు పరంపరలో మనకి దివ్యవాణి. ఇప్పుడు అచలానంద స్వామివారు
అంటే ఒంగోలుకి ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఎట్లా ఆశ్రమం ఇదంతా ఎట్లా ఏర్పడింది? మంచి ప్రశ్న. వమ్మేవరం గ్రామంలో అచలానంద స్వామి వారు ఉన్నప్పుడు చిన్న గుడి కట్టించమని గ్రామస్తులను అడిగాడు. తినడానికి కూడా తిండి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత 16 ఏట తినడానికి కూడా జరగని పరిస్థితిలో ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు బాగా భోజనం లేకపోతే ఎవరైనా మాతృమూర్తి చూసి గురువుగారు భోంచేసినట్లేదని కాస్త బియ్యము పప్పు కూరగాయలు తెచ్చిస్తే ఆ రోజు భోంచేసి వండుకొని తినేవాడు. ఆకలి అవుతుందని అడిగేవాడు. అలా ప్రారంభమైంది వారి జీవితం. ఊళ్ళో వాళ్ళని బ్రహ్మంగారు ఆయనకు దర్శనం ఇచ్చి స్వామి గుడి కట్టించడంటే పోయి పెద్దవాళ్ళని అడగమన్నాడు. గ్రామంలో పెద్దవాళ్ళంతా అరువు మీద కూర్చొని ఉన్నారు. నా దగ్గరికి వెళ్ళి ఆ ఊళ్ళో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి బ్రహ్మంగారు మీ దగ్గర పంపించాడండి గుడి కట్టించమని చెప్పాడు, అడగమన్నాడు అన్నాడు. ఆయన 5 రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా గుడి కట్టుకోపో పంతులు గారు అని చెప్పాడు. అంటే వ్యాఖ్యానంగా ఆయన మహానుభావుడు కదా వచ్చేసాడు. ఆ రాత్రికి రాత్రి ఆయనది 80 బస్తాలు ధనియాల కుప్ప నురుచుకొని పోయారు దొంగలు. రాత్రే భయపడి ప్రొద్దునే వచ్చి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి బ్రహ్మంగారు నన్ను వదిలిపెట్టమంటే నేను దగ్గరుండి గుడి కట్టి ఏర్పాటు చేస్తానని గ్రామ పెద్దలంతా కూర్చోబెట్టి ఏర్పాటు చేసి గుడి కట్టించారు. చాలా మహిమగా గుడి. ఆ గుడి దగ్గర చాలా మహిమలు జరిగినాయి. అట్లా ఉంటే గుడిలో ఉంటున్న తర్వాత నేను కూడా గుడి దగ్గర గురువుగారి దగ్గర ఉండేవాడిని. ఆ గురువుగారి దగ్గర ఉంటే తర్వాత కారణాంతరాల వలన నేను గురువుగారి దగ్గర నుంచి వ్యాపార రంగంలో రావాల్సి వచ్చింది. మా పెద్దవాళ్ళ బలవంతంగా వ్యాపార రంగంలోకి వచ్చిన తర్వాత ఒంగోలులో పత్తివారి వీధిలో నేను వ్యాపారం చేస్తూ ఉన్నాను. గురువుగారు అక్కడ ఉండేవాడు. గురువుగారికి ఏదైనా బాగా లేకపోతే ఉప్పుకుంటూరులో డాక్టర్ గారు ఉన్నాడు, ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన దగ్గరకు వస్తే ఆయన మందులు ఇచ్చేవాడు, నేను తర్వాత డబ్బులు ఇస్తుండేవాడిని. ఒకరోజు వారికి పంటి నొప్పి వచ్చేసింది. డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు, ఆయన మందులు ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వెళితే ఉప్పుకుంటూరుకు అమ్మేవారానికి మధ్యలోకి వెళ్ళగానే పొలిమని అంటారు. పంటి నొప్పి తీవ్రమైపోయింది. స్వామి నమస్కారం చేస్తే ఆకాశంలో కనపడి ఎక్కడికి వెళుతున్నావు? ఒంగోలు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళమన్నాడు. మా అబ్బాయి నా దగ్గరికి గురుగారు బస్సు ఎక్కి వచ్చేసాడు. సరే వచ్చిన తర్వాత ఆ పంటి నొప్పి తగ్గిపోయింది. ఉన్న తర్వాత అక్కడ గ్రామంలో పెద్దవాళ్ళంతా వచ్చారు. పంతులు గారిని ఇక్కడ పెట్టుకుంటే అట్లా అచ్చగతం లేనని. అక్కడ శాస్త్రి గారు ఒక అబ్బాయి ఉంటే అయ్యా నువ్వు నైవేద్యం పెట్టని చెప్పి నేను డబ్బులు ఇస్తానని చెప్పి అబ్బాయి డబ్బులు ఇస్తూ ఆయన పెట్టేసాం. ఇక్కడ చాలా తంతు జరుగుతుంది. గురువుగారు ఒంగోలు వచ్చిన తర్వాత నేను బ్రహ్మంగారి చరిత్ర రాస్తాను, నువ్వు ప్రింట్ వేయిస్తావని అడిగాడు. స్వామి రాయండి నేను చెప్పాను. వారు రాయడం అయిపోయిందని చెప్పడం, నేను తీసుకెళ్తే అలా తిరుమల ప్రింటర్స్ ఇవ్వటం, నేను వచ్చినప్పుడు మళ్ళీ రాయడం, ఈ విధంగా ఓ 30 పేజీలు అనుకుంటే 870 పేజీలు అయింది. అది వీర బ్రహ్మేంద్ర బోధామృతం అని పేరు పెట్టాం ఆ పుస్తకానికి. ముద్రణ అలా ఒంగోలు వచ్చి స్థిరమైపోయాడు. ఈ ముద్రణ జరిగిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కొంచెం లేట్ అయింది నాకు. ఈ లోపల మన తుఫాను ఒకటి వచ్చింది. ఆ తుఫాన్లో తెలాని వాళ్ళ ప్రెస్ అంతా ఉనిగిపోయింది. మెయిన్ రోడ్డు 3 అడుగులు లోతు ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేశారు నాకు, ఆ కార్డు రాశారు. 15 రోజులకు వచ్చింది ఆ కార్డు. మీ పుస్తకాలను తడిచిపోయి నువ్వు చూసుకోండి. నేను వెళ్ళి చూశాను. వెళ్ళి చూస్తే వాళ్ళ ప్రెస్లో అన్నీ తడిచిపోయాయి. వాళ్ళ ఇంట్లో ఇంత ఎత్తు నీళ్ళు వచ్చేసాయి. నేను వాకిట్లో వెళ్ళి ఏం చెప్పానంటే మా పుస్తకాలు తడవు అని చెప్పాను. నేను అన్నీ తడిచిపోయానండి చూసుకోండి అన్నాడు. వెళ్ళి తీస్తే ఆ కట్టలు ఏమీ తడవలేదు. దాని పక్కన మొత్తం ఏమీ పనికి రాకుండా తడిచిపోయాయి. ఈ పుస్తకాలు ఏం తడవలేదు. అన్నమయ్య గారి తాళపత్ర గ్రంథాలని కొందరు వ్యతిరేకులు తగలబెడితే అవి ఎలా మళ్ళీ వాళ్ళకి ప్రక్షిప్తమయ్యాయో అలా అచలానంద స్వామి రాసిన ఈ గ్రంథం ఏమీ తడవకపోతే ఆ ప్రెస్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ చుట్టుపక్కల ఆ బజారు వాళ్ళంతా వచ్చి చూశారు. అంత మహిమాన్వితమైన గ్రంథం అది. ఆ గ్రంథం వేయించిన తర్వాత ఒంగోలు వచ్చిన తర్వాత గురువుగారు, నేను వ్యాపారం చేస్తున్నాను కదా, గురువుగారు మా ఇంటికి రావడం, ఇంట్లో ఉండటం, ఇలా ఉండటం, తర్వాత గురువుగారిని ఇంట్లో పెట్టుకొని వ్యాపారం చేయటం, నేను వ్యాపారం తీసేయటం. అంటే నాకు చిన్నప్పటి నుంచి గురువుగారికి ఆసనం ఏర్పాటు చేయాలి. గురువుగారు మీకు ఆసనం ఏర్పాటు చేస్తాం. తర్వాత 1989 ఏప్రిల్ 10 ఈ ఆసనం గురువుగారు అనుమతితో ఈ ఆసనం ఏర్పాటు చేయటం. ఈ ఆసనం ఏర్పాటు చేయముందు ఒక మాట చెప్తాను. ఆసనం ఏర్పాటు చేయాలంటే స్వామి అంటే వారు ఏం చెప్పారు తెలుసా? మీరు సాధన చేయండి అని చెప్పాడు. పతంజలి మహర్షి ఏం చెప్పారు? 3 గంటలు సాధన చేస్తే యోగ సిద్ధి అని చెప్పాడు ఆసనం తీయకుండా. మేము 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, 5 గంటలు అయిపోయింది, 6 గంటలు అయిపోయింది, 7 గంటలు ఆసనం తీయకుండా సాధన చేస్తే జయించారు గురువుగారు. ఆ సాధన చేసిన తర్వాత నేను ఆసనం ప్రయత్నం చేయండి అని చెప్పాడు. అప్పుడు 1989 ఏప్రిల్ 10 శంకుస్థాపన చేయడం, ఈ ఆసనం నిర్మాణం చేయడం. తర్వాత 2006లో బ్రహ్మంగారి మఠం దగ్గర తోటపల్లి గ్రామంలో ఒక ఆసనం ఏర్పాటు చేయడం. అక్కడ 52 అడుగులు బ్రహ్మంగారి విగ్రహం వేసాం. అక్కడ రోజు 1000 మంది పైన భోజనం చేస్తారు. నిత్యాన్నదానం, టికెట్లు ఏమి ఉండవు. ఏ టైంలో వచ్చిన భోజనం. ఒక 60 ఆవులు ఉన్నాయి, 10 గేదెలు ఉన్నాయి, గోశాల ఉంది, వచ్చిన వాళ్ళకి రూములు ఉన్నాయి. ఈ విధంగా మేము అక్కడ ఇక్కడ ఒక 60 మంది పిల్లలు చదివిస్తున్నాం. పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడం, నేను ఉపద్రవాలు జరిగినప్పుడు సేవా కార్యక్రమాలు చేయటం, మన ప్రవచనాల ద్వారా, తర్వాత పిల్లల్ని చదివించడం ద్వారా, ఈ విధంగా సేవా కార్యక్రమాలతో అచలానంద స్వామి వారి చేయాలని ముందుకు తీసుకెళ్తున్నాం.